ఈ దినము పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడే అంశము అభిషేకముతో నింపబడిన దుప్పటి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ఈ దినం మనందరికీ దేవుడు అనుగ్రహించేలాగున తన కృప ద్వారా ఈ యొక్క వాక్య భాగాన్ని దేవుడు మనందరికీ బయలుపరిచి తద్వారా మన ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వాద సమకూడాలని కోరుతూ ఈరోజు మన యొక్క ధ్యానాంశము అభిషేకముతో నింపబడిన దుప్పటి. దుప్పటిలో అభిషేకం ఉంటుందా? దుప్పటి సామాన్యంగా మానవుని చేత చేయబడిన ఇది దానిలో అభిషేకం ఎలా ఉంటుంది? అనేకమైన ప్రశ్నలు మనకు ఉంటాయి, మన జీవితంలో వస్తుంటాయండి. ఈరోజు వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ ఇద్దరు దైవజనులు, ఇద్దరు అభిషేకింపబడిన ప్రవక్తలను దేవుడు మనకు చూపిస్తున్నాడండి. ఒకరు ప్రవక్త అయిన ఏలియా. ఏలియా గారికి ఉన్న బిరుదు ఏమంటే తిష్బీయుడు అనగా త్రిప్పేవాడు అని అర్థం అండి. తిష్బీయుడు అనగా త్రిప్పేవాడు. అనేకులను పాపంలో మగ్గిపోయేవారిని దేవుని వైపు మళ్లించేవాడు. అవిధేయతతో ఉన్న జీవితాలను ఆశీర్వాదం వైపు తిప్పేవాడు. ఈ ఏలియా అన్న పేరుకు అర్థం ఏంటంటే యెహోవాయే నా దేవుడు. యెహోవాయే నా దేవుడు అనే అర్థంతో కూడిన పేరండి ఏలియా గారు అంటే. ఈ ఏలియా దేవుడి కోసము రోషం కలిగిన ప్రవక్త అండి. దేవుడు చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా పాటించిన ప్రవక్త. ఈ ఏలియా గారి దగ్గర పరిచయం చేయాలంటే చాలా కష్టదాయకమైన ప్రవక్త. ఏలియా గారి యొక్క పీరియడ్ అయిపోయిన తర్వాత దేవుడు ఎలీషా గారిని ఏర్పాటు చేసుకున్నాడండి. ఏలియా గారి యొక్క అధ్యాయానికి ముగింపు ఎలీషా గారి యొక్క అధ్యాయానికి ప్రారంభం. ఎలీషా అన్న పేరుకు అర్థం ఏమనగా దేవుడే నా రక్షణ అని అర్థం అండి. ఎలీషా అనగా దేవుడే నా రక్షణ. ఇక్కడ ఏలియా గారి జీవితాన్ని, ఎలీషా గారి జీవితాన్ని దేవుడు ఇద్దరి జీవితాలను మనకు కనపరుస్తున్నాడు. ఈ ఏలియా గారి ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు, ఎలీషా గారి ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు అనేక వాక్య భాగాన్ని ఈరోజు మన అందరము కూడా దాన్ని గ్రహించి తద్వారా ఆశీర్వాదం పొందాలని కోరుచున్నానండి. ఏలియా దుప్పటి అంటే అభిషేకంతో నింపబడినది. అది అభిషేకానికి సాదృశ్యము. ఈ దుప్పటి పొందుకోవడానికి ఎలీషాకున్న క్వాలిటీస్ ఏంటంటే గురువు గారిని ప్రేమించినవాడు, గురువు గారికి విధేయత కనపరిచినవాడు, గురువు గారిని హత్తుకొని జీవించినవాడు, గురువు గారికి మించి తన జీవితం ఉండాలని కోరినవాడు. ఈ ఎలీషా ఏలియాను వెంబడించడానికి ఏలియా గారు 3 చెప్పారండి. దేవుడు నన్ను బేతేలు వెళ్ళమన్నాను అన్నాడు. బేతేలు అనగా దేవుని ఇల్లు. ఆదికాండం 35వ అధ్యాయం ప్రకారంగా బేతేలులో దేవుని ఇల్లు ఉంది. యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు బేతేలుకు వెళ్ళు, నా ఇంటికి రా. నా ఇంటికి వచ్చి నువ్వు చేయవలసిన పని ఏమంటే నువ్వు బేతేలుకు వచ్చి నీకున్న ప్రతి ఒక్క అక్కడ బలిపీఠాన్ని కట్టు. ఆ బలిపీఠాన్ని కట్టి నాకు గౌరవస్పదమైన బలిపీఠం అయి ఉండాలి. అది 3 ఏమంటే నీ దగ్గర ఉన్న విగ్రహాలన్నిటినీ సమాధి చేయి అక్కడ. ఇది బేతేలు యొక్క అనుభవం అండి. యాకోబు గారి యొక్క బేతేలు యొక్క అనుభవం.
ఈ బేతేలులో దేవుడు ప్రత్యక్షమై యాకోబును ఆస్వాదించడానికి యాకోబును బేతేలుకి రమ్మని చెప్పాడండి. అందుకే ఎలీషాగా చెప్తున్నాను, దేవుడు బేతేలు వెళ్ళమనంటే నేను కూడా నీతో వస్తానయ్యా, యెహోవా జీవంతోడు నీ జీవంతో నేను విడువను అని ఏలియా గారితో సాగిన వాడు ఎలీషా. రెండోదిగా దేవుడు నన్ను ఎరుకోకు వెళ్ళమన్నాడు అన్నాడు. ఎరుకో లోకానికి సాదృశ్యం అండి. ఈ లోకములో ప్రతి వాటిని విడిచి దేవుని వెంబడించడానికి, ఈ లోకములో తన యొక్క ప్రతి ఒక్క పాపాన్ని అవిధేయతను దేవుని దగ్గర సమర్పించి యోర్దాను నదిలో తన యొక్క పవిత్రమైన జీవితాన్ని కొనసాగించడానికి, యోర్దాను నదిలో రక్షణ పొంది దేవుని అనుగ్రహించి రక్షణ భాగ్యాన్ని పొందుకొని సేవలకు రావాలని ఇక 3 అనుభవాలు కూడా దేవుడు నడిపించాడండి. ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి ఎంత దూరం అన్నది మనకు తెలియదు, కానీ ఆ కాలం అంత కాలినడకనే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ వెళ్ళాడు. ఆ యొక్క రాత్రనక పగలనక ఏలియా గారిని వెంబడించిన వాడు ఎలీషా. ఈ ఏలియా గారిని ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా ఏలియా గారిని విడవకుండా, ఏలియా గారిని ఎడబాయకుండా వెంబడించిన వాడు ఎలీషానండి. కారణం ఏమనగా ఒకే ఒకటి, ఆ దుప్పటి తనకు కావాలి. ఆ దుప్పటి తనకు కావాలి. ఆ దుప్పటి కోసం ఆయన వెంబడించాడండి. అక్కడ ఏలియా అడుగుతున్నా, అయ్యా నీకు నా నుండి ఏం కోరుతున్నావయ్యా నువ్వు అంటే, నీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న దేవుడు నాకు 2 పాలుగా కావాలి, నాకు 2 కావాలి. ఈరోజు యొక్క జూన్ మాసంలో దేవుని యొక్క సన్నిధిలో సమకూడిన దేవుని యొక్క సంగమా, ఈ మాసమంతా మీ జీవితంలో ఆశీర్వాదం కలగాలంటే, ఈ మాసమంతా ధన్యత రావాలంటే, ఈ మాసమంతా మేలుతో నింపాలంటే, యేసయ్య నీ అభిషేకమైన దుప్పటి నా మీద కుమ్మరించిన ఆయన, నీ అభిషేకంతో నింపిన ఆయన, నీ ఆత్మాభిషేకంతో నింపిన దేవుని సన్నిధిలో నిన్ను సమర్పించుకుంటే ఈ జూన్ మాసం అంతా నీకు ఆశీర్వాదంగా మారుతుందని. ఇక్కడ చేసిన గొప్ప పని ఏమనగా, ఏలియా దుప్పటిలో ఉన్న శక్తి ఏంటంటే 3 విషయాలండి. ఒకటి, అది దేవుని పిలుపునకు సాదృశ్యము. 2, అది దేవుని యొక్క మహిమతో నింపబడిన సేవకు సాదృశ్యము. 3, అది దేవుని యొక్క ప్రవక్తగా మారబోవడానికి సాదృశ్యం అండి. ఏలియా గారిని వెంబడించడానికి కారణం ఏమనగా, అయ్యా నీ తర్వాత నువ్వు చేసే సేవ నాకు కావాలయ్యా, నీ తర్వాత నువ్వు ఏ పనిలో రాణించావో, ఎటువంటి అభిషేకంతో నింపడ్డావో, ఆ అభిషేకంతో కొన్ని పని నాకు కావాలయ్యా అని తన జీవితాన్ని సమర్పించుకున్నవాడు ఎలీషానండి. ఎలీషా ఏమైనా సామాన్యుడు అండి? కోటీశ్వరుడు అండి ఎలీషా. ఆ కాలంలో చాలా విస్తారమైన ఆస్తిపస్తులు కలిగిన వాడు ఎలీషా. దేవుని యొక్క సేవ ఎప్పుడైతే ఏలియా గారు వచ్చి ఆ దుప్పటి తన మీద వేశాడో, మారు మాట్లాడకుండా వెంబడించాడండి. ఒకే ఒకటి అన్నాడు, అయ్యా నా ఇంటికి వెళ్ళి కడసారి ఆఖరిసారి విందు చేసి వచ్చేస్తానయ్యా, అదే నాకు లాస్ట్ అండ్ ఫైనల్. ఒకసారి నేను వెంబడించిన తర్వాత నేను వెనుదిరగను, ఒకసారి నేను వెంబడించిన వెనుక నేను చూడను అని తీర్మానంతో అంటున్నాడు. ఒకసారి నా ఇంటికి వెళ్ళి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వాళ్ళకి విందు చేసి తిరిగి వస్తానయ్యా. ఏలియా వెళ్ళమని చెప్పినప్పుడు విందు చేసి కుటుంబాన్ని ముద్దు పెట్టుకొని ఆయన తిరిగి సేవ కోసం వచ్చాడండి. ఓ భక్తుడు పాడతాడు కదండి, నో టర్నింగ్ బ్యాక్. వెనుతిరగను, నేను వెనుతిరగను. ఇతను నాగట్టి మీద చేయబెట్టి వెనుక చూచువాడు దేవుని రాజ్యానికి వారసుడు గారు. ఆల్రెడీ ఈ దినాన్ని దేవుని యొక్క సన్నిధిలో కూడిన ప్రియ దేవుని యొక్క సంగమా, నీవు నేను మనందరం కూడా ఎప్పుడో అడుగు వేస్తామండి, ఎప్పుడో చేయబెట్టాం. కానీ మన జీవితంలో వెనుతిరిగే జీవితాలు మనకున్నాయండి. లోతు భార్య వెనుతిరుగుట కారణం చేత ఉప్పు స్తంభం అయిపోయిందండి. ఇది నేను వెనుతిరిగిన స్వభావం ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం ద్వారా ఎలీషాను జ్ఞాపం చేస్తున్నాడు. ఎలీషా ఏ మాట కూడా వెనుక తిరగకుండా ఏలియా గారిని వెంబడించాడండి. తనకున్న ఆస్తులను, తనకున్న అంతస్తులను, తన కుటుంబాన్ని, తన బంధువులను, తన శ్రేయభిలాషులను, తన స్నేహితులను అందరినీ విడిచిపెట్టాడండి.
ఈరోజు నువ్వు విడిచిపెడుతున్నావా? దేవుని కోసం ఏదైనా వదులుతున్నావా? నీకు ఇష్టమైనది దేవునికి సమర్పిస్తున్నావా? ఏదైతే దేవునికి అసహ్యమో, ఏదైతే దేవుని జీవితంలో ఉండకూడదు అనుకుంటున్నాడో ఆ ఉండకూడదు దాన్ని దేవునికి అప్పగిస్తున్నావు అంటే లేదు. అది పెట్టుకొని యేసుని వెంబడించక ఇష్టపడుతున్నాం అండి. అది మనం దాచుకొని యేసుని వెంబడించి ఇష్టపడుతున్నాం. అభిషేకం కావాలి అని కోరుకున్నవారు దేవుని కోసం కొన్నిటిని వదులుకోవాలండి, కొన్ని విడిచిపెట్టాలి. నాకు నా దేవుని యొక్క అభిషేకం కావాలి, నా దేవుని యొక్క పరిపూర్ణమైన జీవితం నాకు కావాలి, నా దేవుని యొక్క సన్నిధిలో నేను ఉండాలి, నా దేవుని కోసం నా జీవితాన్ని నేను అంకితం చేసుకున్నాను అని సమర్పణకుంటే ఈరోజు దేవుని కోసం నువ్వు డెడికేట్గా సేవ చేస్తావండి. అది లేదు అంటే మనలో లోపం ఉందని అర్థం. ఎలీషా అంటున్నాడు, ఏలియా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తానయ్యా. నెపోలియన్ అన్న ఒక రాజు ఒక పట్టణాన్ని పట్టుకోవడానికి యుద్ధాన్ని వెళ్ళాడండి. నెపోలియన్ రాజు ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి యుద్ధాన్ని వెళ్ళాడు. యుద్ధాన్ని వెళ్ళినప్పుడు ఆ పట్టణం వెళ్ళడానికి మధ్యలో ఒక వంతెన ఉంది, ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ దాటితే ఆ పట్టణంలో ప్రవేశిస్తారు. ఆ బ్రిడ్జే రాకపోకలకు అది అనుకోగలిగిన దారి అండి. ఈ నెపోలియన్ రాజు యొక్క దగ్గర ఉన్న సైన్యం అంతా కూడా యుద్ధాన్ని వెళ్తున్నారు. ఎప్పుడైతే యుద్ధ తీవ్రత ఎక్కువ అవుతుందో ఆ తీవ్రత ఎక్కువైపోయినప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారండి. యుద్ధ తీవ్రత మామూలుగా ఉన్నప్పుడు యుద్ధం చేస్తున్నారు. ఎప్పుడైతే అధికంగా ఉంటుందో ఆ యొక్క యుద్ధానికి భయపడిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. ఇక రాజు లాభం లేదని చెప్పి బ్రిడ్జ్ కింద బాంబులు పెట్టి పేల్చేశాడండి. ఈ ప్రజలందరూ అవతలి వెళ్ళిన తర్వాత, ఈ ప్రజలందరూ సైన్యం అంతా అవతలి వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ బాంబులతో పేల్చేశాడు. ఇంకా వీరికి అర్థం కాలేదు ఎందుకు మా రాజు ఇలా చేస్తాడంటే, ఆ రాజు అక్కడి నుంచి చెప్తున్నాడండి, మీరు విజయం సాధించి వస్తే సరాసరి, లేకపోతే మీ యొక్క జీవితాలు అక్కడే ఉంటాయి. ఇలా వాక్య దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకోసం నువ్వు దేవుని వెంబడించాలంటే నీ కడ వరకు దేవుని కోసం నీ జీవితం అంకితం చేసుకొని సాగాలండి. వెనుక తిరక్కండి. నాగటి మీద చేయి పెట్టి వెనుకతో చూచి వాడు దేవుని రాజ్యాన్ని వారసుడు కాదు. భర్తమై ఇప్పుడైతే యేసు దావీదు కుమారుడు కనునిప్పని కేకలు వేశాడు. భర్తమై బాగైన తర్వాత రాయబడి ఉంది, అతని పై వస్త్రమును పారవేశాను. దేవుని కోసం ఏది వదులుకుంటున్నావు అండి? దేవుని కోసం ఏది విడిచిపెడుతున్నావు? నీకు ఇష్టమైనది దేవుని కోసం వదులుతున్నావా? నీకు ఇష్టమైన దేవుని కోసం విడిచిపెడుతున్నావా? ప్రతి ఒక్కరు కూడా దేవుని కన్నా దేన్నో దాన్ని నువ్వు ఇష్టపడతావండి. ఆ ఇష్టమైనది దేవుని కోసం వదులు, ఆ ఇష్టమైన దేవుని కోసం విడిచిపెట్టు. కొందరు జీవితాల్లో త్రాగుడు అవ్వచ్చు, కొందరు జీవితాల్లో వ్యభిచారం అవ్వచ్చు, కొందరు జీవితాల్లో సో అవ్వచ్చు, లేక సినిమా అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు. ఇది నాన్న దేవుని కోసం నువ్వు సమర్పితు. నిన్ను నువ్వు దేవునికి అంకితం చేసుకో. ఎలీషా ఏలియా గారికి చెప్తున్నప్పుడు, అయ్యా నాకు ఎంత పొలం ఉందయ్యా, నాకు నాగలు ఉందయ్యా, నాకు రైతులు ఉన్నారయ్యా, నాకు పనివారు ఉన్నాయ్యా, నాకు అన్నీ ఉన్నాయి, కానీ నీకోసం అన్నిటిని వదిలొచ్చేస్తున్నానయ్యా. దేనికోసం? కోటీశ్వరుడైన ఎలీషా దేనికోసం వచ్చాడు తెలుసా అండి? ఏలియా గారి చేతులు కడగడానికి వచ్చాడండి. ఏలియా గారు అన్నం తిన్న తర్వాత ఆ యొక్క చేతుల మీద నీళ్లు పోయడానికి సమర్పించుకొని వచ్చాడండి. ఎంత సమర్పణ జీవితం ఆలోచించండి, ఎంత డెడికేట్ లైఫ్ ఆలోచించండి. ఒక కోటీశ్వరుడు ఒక సామాన్యమైన ఏలియా కోసము తన కోట్లను విడిచిపెట్టి, తనకున్న ఆస్తిపాస్తులు విడిచిపెట్టి అతనికి ఉపచారం చేయడానికి, పరిచయం చేయడానికి సమర్పించుకొని వచ్చాడండి. ఇదేనా నాకు ఆశీర్వాదం కావాలి, నాకు దీవెన కావాలని కోరుకున్న ప్రతి వారు కూడా మూడిటిని పారవేయాలండి. మూడిటిని జీవితంలో లేకుండా చేసుకోవాలి. ఆ మూడు దేవుని కోసం ఏనాడైతే నువ్వు సమర్పిస్తావో ఆనాడే నీ జీవితంలో అభిషేకాన్ని పొందుకోగలవు,
మొట్టమొదటిది యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము చదవనమ్మా. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపు నేను వేడుకొంచునని చెప్పగా, ఆకాను యెహోషువతో, నేను పాపము చేసి తిని నిజము, దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటేనే, తర్వాత అదిగో నా డేరా మధ్య భూమిలో దాచబడి ఉన్నదే. వేటిని పారేయాలో తెలుసా అండి? సీనారు అను పై వస్త్రమును పారవేయుడి. సీనారు అను పై వస్త్రమును పారవేయుడి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, యెహోషువ, యెరికోలో ఉన్న సమస్తాన్ని కూడా నాశనం చేసేయండి, కాల్చి పారేయండి. ఒక్కడు కూడా మీరు తీసుకోవడం వీల్లేదు. ఒక్కడు కూడా మీరు తీసుకొని రావడానికి వీల్లేదు. అంటే మీరు కాల్చి పారేయనంటే అందులో ఒక వ్యక్తి ఆకాను సీనారును పై వస్త్రమును రాస్తున్నాడండి. అక్కడ దోపుడు సొమ్ములు ఒక సీనారును పై వస్త్రము 200 తులముల వెండి 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమే. వాటిని ఇష్టపడాడు, వాటిని ఆశించాడు, వాటిని చూచాడు, వాటిని తీసుకున్నాడు, వాటిని దాచుకున్నాడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. ఒక్కడు పాపం చేయటం ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ శాపం వచ్చిందండి. పెద్ద దేశం యుద్ధం వెళ్ళినప్పుడు విజయం సాధించారు. దాని తర్వాత చిన్న దేశం హాయి అని చిన్న దేశం వెళ్ళినప్పుడు అపజయం పొంది వస్తున్నారండి. అర్థం కాలేదు యెహోషువ గారికి. ఆ పెద్ద దేశంలో మేము వెళ్ళినప్పుడు మాకు విజయాన్ని ఇచ్చేవయ్యా, బాగానే ఉంది. ఈ చిన్న దేశాన్ని మేము యుద్ధాన్ని వెళ్ళి ఓడిపోయి రావడం మాకు చాలా సిగ్గుకరంగా ఉంది. ఏంటి అయ్యా కారణం అని చెప్పి బట్టలు చింపుకొని ఏడుస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడని, మీలో ఒక్కడు పాపం చేస్తాడు. మీలో ఒక్కడి ద్వారాగా ఈ శాపం మీదకి వచ్చింది. మీలో ఒక్కడి ద్వారాగా ఈ కష్టం మీ మీదకి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలందరూ బాధపడడానికి ఒకే ఒకటి కారణం, ఒక కుటుంబం కారణం. ఆ కుటుంబము ఆకాను కుటుంబం అండి. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. దేవునికి అసహ్యమైనవి పారేయాలండి. దేవునికి అయిష్టత పుట్టించేది పారవేయాలి. ఆకాను తన డేరాలో మధ్యలో దాచుకున్నాడండి. దాన్ని కప్పెట్టి దాచిపెట్టాడు. అది ఎంతవరకు అయితే డేరాలో ఉంటుందో అంతవరకు తన కష్టమే. ఎంతవరకైతే తన ఇంట్లో ఉంటుందో అంతవరకు కష్టమే. ఈ దినాన సీనారోను పై వస్త్రము అనగా కోరిక, ఇష్టము, ఇచ్చ అనే పై వస్త్రం నీలో ఉంటే తీసిపారే. దేవుడు మెచ్చనిది, దేవుడు ఇష్టం లేనిది, దేవుడు కోరుకున్నది ఏదో నీలో ఉంటే తీసేయండి. తీస్తేనే విజయం అండి. తీయనంతవరకు నీకు అపజయమే. తీయనంతవరకు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేవు. అభిషేకాన్ని కోరుకుంటే కానీ అభిషేకం మీద రాదండి.
అభిషేకం పొందుకోవాలని ఆశపడతావు, కానీ అభిషేకం మనం పొందుకోలే. ఈరోజు సీనారని వస్త్రము ఇక్కడ లేని వల్ల ఎవరు లేదా అంటే ప్రతి వారి జీవితంలో ఎక్కడో ఉందండి. అక్కడ చెప్తున్నాడు యేషువా నా కుమారుడా ఎందుకయ్యే పని చేసా, ఎందుకయ్యే కష్టాన్ని పొందొచ్చా? నీ వల్ల ఇశ్రాయేలు ప్రజలు అందరూ శ్రమ పడుతున్నారయ్యా, నీ వల్ల ఇశ్రాయేలు ప్రజలు అందరూ చాలా బాధ అనిపిస్తున్నారయ్యా. అదేంటో విపులంగా చెప్పయ్యా అంటే ఆయన చెప్తున్నాడండి, నేను ఇచ్చనే వస్త్రాన్ని నాకు కోరుకున్నానండి, నా మనసుకి ఇష్టమైంది, ఆ బంగారు కమ్మిని దాచుకున్నాను, ఆ సీనారాన్ని పై వస్త్రం దాచుకున్నాను, ఆ వెండిని దాచుకున్నాను అని ఒప్పుకున్నాడండి. అని ఒప్పుకున్నాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో కూడిన ప్రియ సంగమా, ప్రభువునకు అయిష్టకరం ఏదైనా ఉంటే నువ్వు అభిషేకం నీ మీద రాదండి. ఎంతవరకైతే దాన్ని దాచుకుంటామో, ఎంతవరకైతే అది విడవకుండా దాన్ని వెంబడిస్తామో, ఎంత ప్రయత్నించినా సరే దేవుని యొక్క ఆశ్చర్యం చూడలే. నువ్వు అనుకుంటా అది నాకే తెలుసు, ఎవరికి తెలియదు, నా ఒక్కరికి తెలుసు, నా ఒక్కదానికి తెలుసు అని అనుకున్నాము. సమస్త హృదయంతరం కలిగిన దేవుడు అండి మన దేవుడు. మన హృదయంలో ఆలోచన పుట్టగా మునిపే దాన్ని గ్రహించగల సముద్రై ఉన్నాడు. ఈరోజు వాక్యం దగ్గర మాట్లాడుతున్నాడు. అబ్రాహాము గారికి హాగరు ద్వారా ఇస్మాయిల్ దేవుడు అనుగ్రహించిన మొట్టమొదటి కుమారుడు అండి. ఖురాన్లో రాయబడి ఉంది, ఇస్మాయిల్ కోసము అబ్రాహాము గారు దేవుని సన్నిధిలో చాలా ఏడ్చాడట. ఇస్మాయిల్ పంపడానికి ఏమాత్రం ఇష్టం లేదండి. దేవుడు చెప్తున్నాడు, హాగర్ కానీ ఇస్మాయిల్ కానీ దగ్గర ఉండకూడదు, పంపేయి, నువ్వు పంపించేయి, శారా ద్వారా వచ్చిన కుటుంబమే నీ కుటుంబం అని దేవుడు చెప్పినప్పుడు హాగర్ నిమిత్తము ఇస్మాయిల్ నిమిత్తము అబ్రాహాము దేవుని సన్నిధిలో చాలా విజ్ఞాపన చేశాడటండి. అది ఖురాన్లో రాయబడిన మాట. కన్నీరు గర్చాడట, ఏడ్చాడటండి. కానీ దేవుడు ప్రణాళిక నెరవేర్చడానికి, దేవుని యొక్క ఉద్దేశము తన జీవితం నెరవేర్చడానికి అబ్రాహాము తను ప్రేమించిన హాగర్ను వదులుకున్నాడు, తను ప్రేమించిన ఇస్సాకును ఇస్మాయిల్ను వదులుకున్నాడండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, నీవు ప్రేమించు దాన్ని దేవుని కోసం వదులుకున్నావా? దేన్నైతే నువ్వు అమితంగా ప్రేమిస్తున్నావో అదే నీ స్టాచ్యూ, అదే నీ విగ్రహం. దేవుని కన్నా దేన్ని అమితంగా నువ్వు ఇష్టపడుతున్నావో అదే నీ విగ్రహము. అది దేవుని కోసం వదులుకోమని చెప్తున్నాడండి. ఎలీషా దేవుని యొక్క వాక్యం దగ్గరగా ఆ ఏలియా గారిని వెంబడించాక ఇష్టం చూపుతున్నప్పుడు తన పంట పొలాలు వదులుకున్నాడండి, తన ఆస్తిని వదులుకున్నాడు, తన ఐశ్వర్యాన్ని వదులుకున్నాడు. తను ప్రేమించు తల్లిదండ్రులను మరొకసారి ఆ పుట్టింటికి వెళ్ళలేదండి. ఒక్కసారి ఏలియాని వెంబడించిన తర్వాత ఇంకంటే పుట్టిల్ని మర్చిపోయాడు, కుటుంబాన్ని మర్చిపోయాడు, అందరిని మర్చిపోయాడు, వెళ్ళిపోయాడండి. ఎక్కడ వెళ్ళిపోయాడో తెలియదు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, దేవుని కోసం ఏదైనా వదులుకున్నావా? దేవుడు చాలాసార్లు మనం చూపిస్తాడండి, ఇది నీలో ఉంది, ఇది నీలో ఉంది, దీని ద్వారా నీ యొక్క ప్రార్థన సంధి చేరట్లేదు, దీని ద్వారా నీ విజ్ఞాపన సంచారట్లేదు, ఇది వదులుకో, దీన్ని విడిచిపెట్టో, దీన్ని విడిచిపెట్టిన పరిశుద్ధాత్మ దీన్ని గద్దిస్తూ ఉంటే దాన్ని వదులుకోకుండా విడువకుండా వెంబడిస్తున్నావే, అభిషేకం ఎలా వస్తుందండి? అభిషేకం ఎలా వస్తుంది? అభిషేకం దిగి రావాలని కోరుతున్న నీవు, అభిషేకం పొందుకోవాలని ఆశపడుతున్న నీవు, అభిషేకం కోసము దేవుని అమ్మేయడానికి ఇష్టపడుతున్నావు. అభిషేకం కోసం దేవుడు చెప్పిన పని చేయకుండా నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావు. ఎలీషా చేయలేదు సుమా, ఎలీషా చేయలేదు. ఏలియా వెళ్తున్న అయ్యా నువ్వు నన్ను వెంబడించినప్పుడు ఏమాత్రమును సంకోచించకుండా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో తన సేవకుడైన ఏలియా గారిని వెంబడిస్తున్నాడండి. జక్కయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడి చెట్టుకాడండి. జక్కయ్య అనుకున్నాడు, నన్ను ఎవడూ చూడలేదు, నేను ఎవరికి కనబడలేదు అనుకున్నాడు జక్కయ్య. కానీ యేసయ్య చెట్టు కిందకు వచ్చి, జక్కయ్య
నువ్వు త్వరగా దిగిరా, నువ్వు త్వరగా దిగిరా. ఎంతవరకు అయితే నువ్వు పైన ఉంటావో అంతవరకు ఆశ్చర్యం రావు. ఎంతవరకు నువ్వు పైన ఉంటావు అంత దీవెన రాదు. నీకు యేసును చూడాలని ఆశ ఎంత ఉందో యేసుని హృదయంలో చేర్చుకున్న ఆశ అంతకన్నా ఎక్కువ ఉండాలి. అందుకోసం నువ్వు దిగిరా. ఎప్పుడు తన పేరు పెట్టి యేసే పిలిచాడు, జక్కే దిగొచ్చాడండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, సీనారు అనే పై వస్త్రము దేనికి సాదృశ్యం ఉందంటే కోరిక, ఇష్టము, ఇచ్చ అనేది ఏదైతే శారీరకమైన కోరిక, శారీరకమైన వాంఛ, శారీరకమైన ఇష్టము ఏదైతే ఉందో దాన్ని పారేయండి. అప్పుడు అభిషేకం దిగి వస్తుందండి. అప్పుడు అభిషేకం దిగి వస్తుంది. అందుకే భక్తులని యోహాను ఏమంటాడండి, లోకములో ఉన్నదంతయు శరీరాస, నేత్రాస, జీపుడమునై ఉంది. లోకంలో ఉన్నదంతయు శరీరానికి ఇచ్చ పుట్టించే ఆశలను, ఇచ్చ పుట్టించే కోరికలు, ఇచ్చ పుట్టించే వాంఛలు. ఈరోజు దేవుడు వద్దు అన్నదాన్ని చేస్తూనే వస్తున్నావే, దేవుడు వద్దు అన్నదాన్ని నువ్వు ఇష్టపడుతూనే వస్తున్నావే, అభిషేకం ఎలా వస్తుందండి? దేవుడు అంటున్నాడు, నా అభిషేకంతో నేను నింపాలని ఆశపడుతున్నాను, మీ కుటుంబాలు నింపాలని ఆశపడుతున్నాను, మీ పరిచయం నింపాలని ఆశపడుతున్నాను, మీ ఆత్మతో నింపాలని ఆశపడుతున్నాను. సంఘములో అభిషేకం ఉంటే పాటల కోసం తడుములాడుకోవండి. సంఘంలో అభిషేకం ఉంటే వాక్యం కోసం తపన పడవు, ఆ యొక్క వాక్యం సరిగా చదువుతావు. అది లేదు. పాటలు పాడడానికి ముందే నేను సిద్ధపడి ఉండాలి. నేను సిద్ధపడి ఉండాలి. నా దేవుని యొక్క సందులో పాడడానికి నేను సిద్ధపడి ఉండాలి. నా దేవుని యొక్క సందు, నా దేవుని యొక్క నామాన్ని కలపడానికి నేను సిద్ధపడి ఉండాలి. సేవకుడు వచ్చి చెప్పినంత వరకు వెయిట్ చేయరండి. రాకముందే ఫలితంగా పాటలుంటే సిద్ధపడి ఉంటారండి. సిద్ధపాటు లేనివారు ఎక్కడ రాణించలేరండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చూసేది, దేవుడు మెచ్చేది, దేవుడు కోరేది సిద్ధపడండి. మధ్య రాత్రి వేళ ఆ 5 బుద్ధి లేని కనికులు సిద్ధపాటు లేదు కాబట్టి తడుములాడుతున్నారండి. అయ్యా అమ్మా, మాకు కొంచెం నూనె అమ్మా, మాకు కొంచెం నూనె అమ్మా, మాకు కొంచెం నూనె అమ్మా. ఒక అంటున్నారు, సిద్ధపడిన వ్యక్తులు అంటున్నారు, అయ్యా మీకు మాకు సరిపోదు, మీకు మాకు సరిపోదు, మీరు వెళ్ళిపోండి, దుకాణాలకు వెళ్ళిపోండి, కొనుక్కొని రండి. పెళ్లి కుమారుడు వచ్చాడు, సిద్ధపడిన వారు వెళ్ళిపోయారండి. సిద్ధపాటు లేకుండా నువ్వు దేవుని సందుకు వస్తున్నావా? అభిషేకం ఎలా వస్తుందండి? సిద్ధపాటు లేకుండా దేవుని యొక్క సన్నిధిలో పాడుతున్నావు, స్తుతిస్తున్నావు, గాన ప్రతిగానాలు చేస్తున్నావు, ఎలాగ అభిషేకం వస్తుంది? అందుకే అడిగాను, ఎంతమంది సిద్ధపాటు కలిగి వచ్చారని. ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా ఒక సమర్పణతో రావాలండి. ప్రభా, నన్ను పాటల్లో వాడుకుంటావా? నీ నామం గణపరచడం నన్ను వాడుకో. వాక్యం చదువుట్లో వాడుకుంటావా? నా వల్ల నీ నామం గణపరచబడాలి. ప్రార్థించుల్లో వాడుకుంటావా? నా వల్ల నీ నామం గణపరచబడాలి. ఈ ప్రార్థన పూర్వకంగా ఎవరైతే సిద్ధపడి వస్తారో దేవుని యొక్క అభిషేకం వారి మీద ఉంటుందండి. అందుకంటున్నాడు, అయ్యా దేన్ని పారేయాలంటే శారీరకమైన వాంఛలు, శారీరకమైన కోరికలతో నువ్వు దేవుని దగ్గరకు వస్తే అభిషేకం నీ మీద రాదు. కానీ దాన్ని వదులుకో. అకాదు, నీ ఒక్కరి వలన మాకు శాపం వచ్చిందయ్యా, నువ్వు చేసిన పాపం వలన మాకు శాపం వచ్చిందయ్యా. నువ్వు యొక్క శారీరకమైన ఇచ్చతో, శారీరకమైన వాంఛతో మేమందరం కూడా, మాకు కోరిక ఉంది, మాకు ఆశ ఉన్నాయి, దేవుడు చెప్పాడు వద్దు అని చెప్పాడు, మేము మానేసాం. నువ్వు తీసుకున్నావు కాబట్టి నీ ఒక్కరి వలన మాకు అందరికీ శాపం వచ్చింది. ఎందుకు ఈ పని చేస్తావు? ఎంత కఠినమైన మాట రాయబడిందో తెలుస్తుంది. అది అకోరు లోయ అని పిలువబడిందండి. అది అకోరు లోయ. ఒకే కుటుంబం అంతా కూడా దేవుని ఉగ్రతకు పాడైపోయిందండి. చాలామంది అనుకున్నాను, నేను ఒక్కనే కదా పాపం చేస్తున్నాను, నేను ఒక్కదానే కదా పాపం చేస్తున్నాను. కానీ జ్ఞాపకం పెట్టుకున్నామా, నీ ఒక్కడి వలన, నీ ఒక్కదాని వలన కుటుంబానికి శాపం వస్తుందమ్మా. గమనించు, కుటుంబానికి ఆశీర్వాద సమకూడాలని నీలోనే ఉంది, శాపం సమకూడాలని నీలోనే ఉంది, దీవెన రావాలన్న నీలోనే ఉంది, ఆ కష్టం రావాలన్న నీలోనే ఉంది, అభిషేకం రావాలన్న నీ చేతిలో ఉంది, అభిషేకం లేకుండా ఉండాలన్న నీ చేతిలో ఉంది. నీ ఇష్టం. ఈరోజు వాక్యం ద్వారా
అందరికీ దేవుడు పురుగొడుపుతున్నాడు. రెండోదండి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనము, 27వ వచనము, 28వ వచనం చదవనమ్మా. చదవమ్మా. 15వ అధ్యాయము 23వ వచనము, 27వ వచనము, 28వ వచనము. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు 15వ అధ్యాయము 27వ వచనం అండి. వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతి నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమానుడు, ఆయన పశ్చాత్తాపపడడు. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను ఘనపరిచిన యెహోవాను మొక్కుటకై వెళ్ళిపోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకున్నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను. రెండో కారణం, చినిగిన దుప్పటి పారవేయాలండి. చినిగిన దుప్పటి పారవేయాలి. ఈ చినిగిన దుప్పటి ఏం నేర్పుతుందంటే, సమూయేలు గారు వెళ్ళిపోతుంటే సౌలు గారు ప్రవక్త అయిన సమూయేలు గారిని అడ్డగించడానికి ఆయన చెంగును పట్టుకున్నాడండి. ఆ వస్త్రపు చెంగును పట్టుకున్నందున అది చినిగిపోయాను. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని ప్రవక్త, దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క మాటకు లోబడాలండి. సమూయేలు గారు దేవుని యొక్క మాటకు లోబడి వెళ్ళిపోతుంటే సౌలు గారు వేలపడుతున్నాడండి. నువ్వు నా మాట విను, నాతోనే ఉండు, నాకు నువ్వు ఉండు అని చెప్పి ఆ యొక్క వెంటాడుతున్నప్పుడు ఆ దుప్పటి చినిపోయిందనే అవిధేయత, తిరుగుబాటుతనము. దేవునికి అవిధేయత చూపించే వారి జీవితంలో అభిషేకము రాదు. దేవుని యొక్క మాట ధిక్కరించే వారి జీవితంలో అభిషేకము రాదు. ఈరోజు ఎంతమంది దేవుని యొక్క మాటకి అవిధేయత చూపకుండా ఎవరున్నారండి చెప్పండి? దేవుడు వద్దు అన్న పని చేసేవారు ఎంతమంది ఉన్నారు? ఇది నీ జీవితంలో వద్దు, ఇది నువ్వు చేయొద్దు అని దేవుడు ఆత్మ చెప్తుంటే అది చేసేవారు ఎంతమంది ఉన్నావు? అభిషేకం ఎలా వస్తుందండి? అభిషేకం ఉంటేనే నీ కుటుంబానికి ఆశీర్వదమా? బాగా గమనించానమ్మా. కడవడి దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, భయంకర దినాల్లో ఉన్నాం. ప్రతి కుటుంబ దేవునికి అభిషేకం అవసరం అండి. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికి తెలియని గడియలో ఉన్నాం. ఎటువంటి యొక్క శ్రమల గుండా వెళ్ళాలో మనకు ఎవరికి తెలియదండి. ఎటువంటి బాధల గుండా మనకు ఎవరికి తెలియదు. ఆయన అభిషేకం మనకు అవసరము. వి నీడ్. కానీ అవిదే చూపుతూ వస్తున్నామండి. అవిదే చూపుతూ వస్తున్నా. సీనారు అనే వస్త్రాన్ని దాచుకున్నందున ఆకాన్ యొక్క జీవితం పట్టబడిందండి. పాపాన్ని దాచుకుని ఉన్నందున ఎంతమంది మీరు పట్టబడుతున్నారు? అవిధేయత చూపడం వల్ల ఎంతమంది పట్టబడుతున్నారు? సమూయేలు భక్తుడు అంటాడండి, బలులు అర్పించడం కంటే మాట వింటే శ్రేష్టము. అవిధేయత ఉంటునుంది, బలు అర్పించేస్తున్నావు. అవిధేయత ఉంటునుంది, అర్పణ ఎన్నో అర్పణ అర్పిస్తావు. ఏం లాభండి? ప్రయోజనం ఏంటి? నీ అర్పణ దేవునికి హేయం అవ్వకూడదండి. నువ్వు అర్పించేది దేవుడు ఇష్టపడాలి, దేవుడు కోరుకోవాలి.
దేవుని యొక్క మనసు దోచుకోవాలి. అటువంటి అర్పణ నువ్వు అర్పిస్తున్నావా? పౌలు అంటాడండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మిమ్మల్ని మీరు ఆయనకి సమర్పించుకోరని దేవుని వాక్యాన్ని బట్టి నేను మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను. సజీవ యాగంగా టోటల్గా మీరు సమర్పణ అయిపోండి. టోటల్గా దేవునికి విధేయత చూపండి. నీ మనస్సు, నీ ఆలోచన, నీ క్రియ, నీ తలంపు సబ్మిట్ అవ్వాలని. సమర్పణ లేని వారు ఆశీర్వాదం చూడలేరండి. ఇక్కడ చేసే పని ఏంటో తెలుసా? అమాలేకీయులు ఎవరిని ఉంచద్దయ్యా, అందరినీ నాశనం చేశానయ్యా అని దేవుడు చెప్తే, ఆ అమాలేకీయుల్లో శ్రేష్టమైన వాటిని సౌలు గారు దాచుకున్నారండి. శ్రేష్టమైన పశువులను సౌలు దాచుకున్నాడు. దానికి ఒక కహాని అల్లాడు ఆయన. ఏమన్నాడు తెలుసా అండి? ఎప్పటికైనా సరే దేవునికి బలు అర్పించాలి కదా, ఆ బలు అర్పించాలి, శ్రేష్టమైనవి కావాలి కదా, అందుకే వీటి నుంచేని అన్నాడండి. దేవుడు ఇష్టపడని వాటిని నువ్వు ఎంతకాలం ఉంచుకుంటున్నావో, ఎంతకాలం అయితే నువ్వు దాచుకున్నావో, నువ్వు దేవునికి అవిధేయుడవు, దేవుని యొక్క మాట ధిక్కరించిన వాడవు, దేవుని యొక్క మాట ఉల్లంఘించిన వాడవు, దేవుని యొక్క మాటకు తిరుగుబాటు చేసిన వాడవు. తిరుగుబాటు ఉంటే మాత్రం ఆశీర్వాదం రాదండి. నీకు తెలుసు ఇది నా జీవితానికి శాపమని, నీకు తెలుసు ఇది నా జీవితానికి ఎంత మాత్రం కూడా ప్రయోజనం కాదని తెలిసి గోతులు పడతానంటే ఎవరు మాత్రం ఏమంటారండి? వదిలేస్తారండి. ఎంతవరకు అయితే భార్య చెప్పాలో అంతవరకు భార్య చెప్తుంది. ఇంకా భార్య మాట కూడా వెళ్ళలేదనుకోండి, పోతే పోరా, నీ వల్ల నేనెందుకు బాధపడాలని చెప్పి తన దారి తను చూసుకుంటున్నాను. చాలా కుటుంబాలు ఇలాగ ఉన్నాయిస్తామా? అవిధేయత చూపి ఆశీర్వాదం పోగొట్టుకున్నావు, అవిధేయత చూపి ధన్యతను పోగొట్టుకున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, నేనైతే మీ మీద అభిషేకమైన దుప్పటి కప్పాలని ఆశపడుతున్నానయ్యా. మీ కుటుంబాలు ఈ జూన్ మాసంలో అభిషేకించాలని ఆశపడుతున్నానయ్యా. మీ బిడ్డలని జూన్ మాసంలో ఆత్మాభిషేకం నింపాలని ఆశపడుతున్నానయ్యా. మీరైతే నాకు అవిధేయత చెప్పిస్తున్నారు, మీరైతే నాకు లోబట్లేదు. లోబడిని ప్రజల వైపు దినమల్లా నా చేతిలో చాపుచున్నాను. లోబడిన ప్రజలమైన మన పట్ల దేవుడు ఎప్పుడు కూడా చేతులు చాపుతున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, రా 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 రా. నువ్వు సమర్పించుకున్నావమ్మా, సమర్పించుకున్నావా? ఎందుకు మన దేవుని వెంబడించాలండి? బయట జనాంగం ఎలాగున్నారో అలాగే మనం ఉంటే మనకి వారికి తేడా ఏంటి? తప్పైన కుమారుడు బయటికి వెళ్ళి తప్పాడండి. పెద్ద కుమారుడు తండ్రితో పాటు ఉన్నాడు, తండ్రి ఇంట్లో ఉన్నాడు, తండ్రి ఆస్తుకు వారసుడు. కానీ చిన్న కుమారుడు వస్తే స్వీకరించలేకపోతున్నాడండి. చిన్న కుమారుడు వస్తే అంగీకరించలేకపోతున్నాడు. తండ్రి చిన్న కుమారుడు కోసం విందు చేస్తే, ఏనాళ్ళని ఇస్తే నాకు కొంచెం విందు చేస్తావా? నేను నీతో పడే ఉన్నాను కదయ్యా, నేను నీకే అంకితమైన సేవ చేస్తాను కదా, నా వల్ల నీ ఆస్తి హెచ్చింపబడింది కదా, నాకేం చేస్తావు అని తండ్రిని అడుగుతున్నాడండి. ఇంటిలో ఉండి చెడిపోయే జనాంగంగా ఉన్నామా? దేవునికి బయటికి వెళ్ళిపోయి చెడిపోయే జనాంగంగా ఉన్నామా? మనం పరీక్షణ చేసుకోవాలండి. ఈరోజు వాక్యంగా మాట్లాడుతున్నాడు, విధేయత చూపరు వారి యొక్క జీవితాలు చినిగిపోతాయండి. అవిధేయత కూడిన వారి జీవితాలు ఆశీర్వాదాలు సమకూడవు. ఈ మాటలు మనకు కఠినంగా ఉండొచ్చేమో కానీ ఒక్కటి మాత్రం నిజమండి, సౌలు యొక్క రాజ్యం ముక్కలవడానికి కారణం ఏంటంటే, సౌలు యొక్క రాజ్యం ముక్కలవడానికి కారణము సౌలు చేసిన అవిధేయత అండి, సౌలు చేసిన తిరుగుబాటు. దావీదుకి సౌలుకున్న వ్యత్యాసం ఏంటి తెలుసా? సౌలు కన్నా దావీదు ఎక్కువ తప్పులు చేశాడండి. కానీ దావీదుకున్న స్వభావం సౌలు గారికి లేని స్వభావం ఏంటంటే, సౌలు గారికి తప్పు చేసి ఒప్పుకునే స్వభావం లేదండి. తప్పు చేసేవాడు కానీ సౌలు ఒప్పుకునే మనసు లేదు. దావీదు తప్పు చేయగానే వెంటనే మోకరించే, దేవా నేను పాపిని, దేవా నేను పాపిని. అందుకే
దావీదు హెచ్చింపబడ్డాడు, సౌలు తగ్గించబడ్డాడండి. దావీదు కుటుంబం ప్రబలడానికి పశ్చాత్తాపంతో కూడిన జీవితం దావీదు కలిగి ఉన్నాడు. సౌలు కుటుంబంలో దేవుని యొక్క మాటకు లోబడిన తత్వం కలిగి ఉన్నాడండి. మూడవది, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. మూడవదండి, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనము. దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతడి పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును కోసెనని దావీదు యొక్క మనసు నొచ్చుకొని యెహోవా చేత అభిషిక్తుడైన ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. మూడోది ఏంటంటే కోయబడిన దుప్పటి అండి, కోయబడిన దుప్పటి. ఇక్కడ మనం ఒక సత్యం గమనించాలి. సౌలు అనుదినము దావీదును తరుముచున్నాడు. కారణం ఏంటంటే అనుదినము దావీదును తరుముచున్నాడు. ఒకే ఒక రీజన్, రాజ్యం కోసం. సౌలు తర్వాత సౌలు కొడుకు యోనాతానే రాజు అవ్వాలి అని సౌలు యొక్క కోరిక. తన కొడుకే రాజు అవ్వాలి. ఒక్కడికి జ్ఞాపకం పెట్టుకోవాలండి, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో వారి వలనే ఆశీర్వాదం. యోనాతాను గ్రహించాడు, దావీదు దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు అని యోనాతాను గ్రహించాడు. కొడుకు కానీ గ్రహించాడు, కానీ తండ్రి గ్రహించలేదండి. అందుకే రాత్రనక పగలనక దావీదు మీద విషపు చూపు నిలిపెను. విషపు చూపు ఎక్కడ కూర్చుని అక్కడ హతమార్చాలని ట్రై చేశాడండి. కారణము రాజ్యం కోసం. ఎక్కడ అడవులో పడతానికి ఇంకా రాజ్యాన్ని వదిలేస్తాడు, కుటుంబాన్ని వదిలేస్తాడు, బంధువులు వదిలేస్తాడు. తన చేతుల్లో అధికారాలన్నీ కూడా పరులకు అప్పగించి ఒక్క ప్రాణం కోసం అడవులంటే తిరిగాడండి. జనాంగాన్ని తీసుకొని వేల వేల మంది తీసుకొని దావీదు యొక్క ఒక్క ప్రాణం కోసం తిరిగాడు. ఇప్పుడు మీరు చెప్పండి, దావీదు సౌలును చంపటం న్యాయమా, న్యాయం కాదా? కానీ సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసినందుకు ఏడుస్తున్నాడండి. నా తండ్రితో సమానమైన నా తండ్రి, నా తండ్రి యొక్క స్థానంలో ఉన్న నా తండ్రి, దేవుని చేత అభిషేకింపబడినవాడా, దేవుడికి ఆత్మతో నింపబడినవాడా, నీ వస్త్రాన్ని చెంగును కోయడానికి నాకు మనసు ఎలా వచ్చిందయ్యా? అయ్యా నా తప్పు క్షమించయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా, నా విధేయతను క్షమించయ్యా అని ఏడుస్తున్నాడండి. దేవుని యొక్క బిడ్డలకు ఉన్న మంచితనం ఏంటి తెలుసా? ఎక్కడైనా తన వల్ల పొరపాటు జరిగితే ఉండలేడండి, ఉండలేడు. ఆత్మ నిలపదు, ఆత్మ నిలపదు. నువ్వు వెళ్ళి క్షమాపణ కోరు, నువ్వు వెళ్ళి క్షమాపణ కోరు, నువ్వు వెళ్ళి నన్ను క్షమించమని వేడుకో. ఆత్మ ఉత్తేజింపజేస్తుందండి, ఆత్మ ప్రేరణ కలుగు చేస్తుంది. కనుక అక్కడ ఎంత పెద్దవాడైనా సరే తను తగ్గించుకొని వెళ్ళి ఆ సమాధానం పడినంత వరకు మనసు ఒప్పదండి. సమాధాన పడ్డాడు కాబట్టి ఈరోజు మనం ధ్యానించుకున్నాం. సమాధాన పడకపోతే ధ్యానించుకోమండి. సౌలుమో నిరంతరము దావీదు యొక్క ప్రాణాలు తీయాలని తప్పిస్తూ ఉంటే ఒక రాత్రి వెళ్ళి ఆ వస్త్రపు చిన్న మొక్కను కోసాడండి. చిన్న మొక్కను కట్ చేశాడు, ఆ నీళ్ళ తిత్తిని తీసుకొచ్చాడు, అక్కడి నుంచి అరుస్తున్నాడండి. సౌలుకి కాపడా కాస్తున్నాను, కోప్పడుతున్నాడు. అయ్యా నువ్వు నిద్రపోతున్నావయ్యా, నువ్వు నిద్రపోతున్నావా? అభిషేకింపబడిన రాజును కాపాడవలసిన నీవు నిద్రపోతున్నావా? ఏమొచ్చిందయ్యా అని అన్నప్పుడు సౌలు ఏడుస్తున్నాడండి. నా కుమారుడా దావీదు, నా కుమారుడా దావీదు, నువ్వు ఎంత మంచివాడవయ్యా, నువ్వు ఎంత మంచివాడవయ్యా.
నీ మంచితనాన్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించు, నా కుమారుడు దావీదు అని చెప్పి ఏడుస్తున్నాడండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, సౌలు హృదయం కొట్టుకుందండి. దావీదు నాయనా, దావీదు నాయనా, ఈ పలుకు నీదేనా, ఈ స్వరము నీదేనా? ఈ మార్పు రావడానికి కారణం ఏంటంటే అభిషేకింపబడిన వాడు అభిషేకం నింపబడి చెప్తున్నాడండి, దేవుని చేత అభిషేకపడిన నా తండ్రి సమానమైన నా తండ్రి. ఒక చిన్న వస్త్రపు చెంగు కోసినందుకని తప్పించిపోయాడే. నువ్వు ఎన్నిసార్లు దేవునికి గాయం వేస్తున్నావు అని, ఎన్నిసార్లు దేవునికి బాగాటంగా సిలువేసేస్తున్నావు, ఎన్నిసార్లు నువ్వు అనుకున్నావు ఏంటంటే నన్ను ఎవరు చూడట్లేదు, నేను తప్పు చేస్తున్నా, ఎవరికి కనబడను అని అనుకున్నా. కానీ సదాకాలం నేను మీతో ఉన్నాను అని దేవుని మాట మర్చిపోతున్నావు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీ పక్కన దేవుని పెట్టుకొని తప్పు చేస్తున్నావు. నువ్వు పాపం చేస్తున్నప్పుడు నీ పక్కన పాపం చేస్తున్న దేవుని పక్కన పెట్టుకుని పాపం చేస్తున్నావు. ఆ తండ్రి అయిన దేవుని యొక్క మనసు ఎంత నొచ్చుకుంటుందండి. తండ్రి అయిన దేవుని మనసు ఎంత బాధిస్తుంది. అయ్యో నా కుమారుడు, నా కుమార్తె, ఎందుకు ఈ తప్పు చేస్తున్నావు, ఎందుకు నా మనసు నొప్పిస్తున్నావు? ఈ కోయమన దుప్పటి దేనికి సాధిస్తుందంటే మనస్సును నొప్పించే వాటిని తీసివేయండి. ఏదైతే మనసు నొప్పిస్తుందో వాటిని తీసివేయండి. వ్యతిరేకంగా లేచినందుకు, వస్త్రపు చింగను కూర్చున్నందుకు, దేవుని చేత అభిషేకం పొందిన వారికి నేను ఈ కార్యము చేయనని చెప్పి దావీదు నిరంతరము ఏడుస్తున్నాడండి, కన్నీరు కాస్తున్నాడు. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నానండి. విరోధంగా మాట్లాడుకొరకు మీరు ఎందుకు భయపడలేదు అంటాడు. సంఖ్యాకాండ 12:8 చదవండి మాకు సార్. సంఖ్యాకాండ 12:8 12:8 అదేనమ్మా. ఇక్కడ దర్శనమిచ్చి ముఖాముఖి అతనితో మాట్లాడదును, అతడు యెహోవా స్వరూపుని నిదానించి చూచును, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదనేనో. మిరియాము అక్కడంతో దేవుడు అంటున్నాడండి, నా యొక్క సేవకుడైన మోషేతో మాట్లాడి మీరు ఎందుకు భయపడలేదు? నా దర్శనంతో నేను అతనితో మాట్లాడుతాను. అభిషేకింపబడిన వారి జీవితం ఎలా ఉండేది తెలుసా? దేవునితో స్వరూప దర్శనం చేసుకునే వారికి ఉంటారండి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే వారికి ఉంటారు. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు, దేవుని యొక్క మాట్లాడుచున్నాడండి. సేవ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, సేవ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 విషయాలు దేవుడు మనం బోధిస్తున్నాడు. మొదటిది ఏంటమ్మా? ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? సీనారు అనే పై వస్త్రమును పారవేయండి. కోరిక, ఇచ్చ, లోక వాంఛలు అనేక పై వస్త్రాన్ని పారేయండి. రెండోదిగా చినిగిపోయిన దుప్పటి అవిధేయతకు సాదృశ్యం ఉంది. దేవుని యొక్క మాటకు అవిధేయత చెప్పకుండా దేవుని యొక్క మాటకు లోబడి ఉన్నట్లయితే నీ మీద అభిషేకం కుమ్మరించబడుతుంది. మూడోదిగా కొయ్యబడిన దుప్పటి నొచ్చుకునే మనసు, నొప్పించే మనసు లేకుండా జాగ్రత్త పడండి. ఇక ఏలియాను వెంబడించిన ప్రవక్త అయిన ఎలీషా ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా ఉన్నాడండి. మధ్యరాత్రి వేళ ఏలియా లేపినప్పుడు, అయ్యా నా దేవుడు చెప్పాడు నన్ను యోర్దాను వెళ్ళమనంటే నేను సిద్ధమయ్యా, నేను కూడా నీతో వచ్చేదను. నా దేవుడు పలానా చోటు వెళ్ళమంటే నేను సిద్ధమయ్యా, నేను కూడా నీతో వచ్చేదను. అక్కడికి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఊరిలో ఉన్న శిష్యులందరూ అన్నారు, అయ్యా నీ యొక్క గురువు గారిని తీసుకెళ్ళిపోతారయ్యా, ఎందుకయ్యా అని వెంబడిస్తున్నావు? వద్దయ్యా అంటే నాకు తెలుసు మీరు ఊరుకోనండి, నాకు తెలుసు మీరు ఊరుకోండి. అందుకే లాస్ట్కి ఇంకా చేసేది లేక ఏలియా గారు అడుగుతున్నారు, నేను నీ యుద్ధ నుండి తీయబడక మునుపు నీకేం కావాలో కోరుకో. ఇక 3 యొక్క పరీక్షలను విజయం సాధించావు.
నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీకేం కావాలో కోరుకున్న దాంట్లో కూడా పరీక్ష ఉందండి. తెలుసా మీకు? ఆ మాటలో కూడా పరీక్ష ఉంది. ఏంటో తెలుసా అది? ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి, అభిషేకాన్ని పొందుకోవడానికి పట్టుదల నెంబర్ 1. మొట్టమొదటిసారిగా పట్టుదలతో వెంబడించాడండి. రెండోదిగా ఆ అభిషేకాన్ని పొందుకోవడానికి నిందలు, కష్టాలు, బాధలు అనుభవించాడు. మూడోదిగా ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడో తెలియదండి. అది మధ్యరాత్రి అవ్వచ్చు, అది మధ్యాహ్నం అవ్వచ్చు, అది సాయంకాలం అవ్వచ్చు, అది ఏ యొక్క మామూలు తెల్లవారుజానం అవ్వచ్చు. ఏ టైంలో దేవుడు తీసుకెళ్తాడో తెలియదు. ఏక దృష్టి కలిగి గమనిస్తూ ఉన్నాడండి. నా గురువుగా నా ఎద్దు నుండి తీయబడక మునుపు నేను అతన్ని చూడాలి. నా కను చూపు ఆయన మీద ఉండాలి. నా కనురెప్పటికు నిద్ర రానియకుండా నా గురువు కోరికోసమే నేను చూస్తాను. ఆయనే నేను వెంబడిస్తాను. ఆయన నాకు కావాలి. అంకిత భావంతో, ఏక సమర్పణతో గురువుగానే చూచాడండి. ఏక దృష్టి కలిగి చూచాడు. అందుకే ఆశలు పొందుకున్నాడండి. అభిషేకం సామాన్యమైనది కాదండి. అభిషేకం పొందుకున్న దాని అర్థం ఏంటి తెలుసా? దేవుణ్ణి నీలో నింపుకున్నాను అర్థం. దేవుడు నీలో ఉన్నాడని అర్థం అండి. దేవుడు నీలో ఉంటే విజయం నీదే. దేవుడు నీలో ఉంటే, నీతో ఉంటే, నువ్వు ఉద్యోగాన్ని వెళ్ళు, వ్యాపారాన్ని వెళ్ళు, నువ్వు ఏది పట్టుకో అది బంగారమే, అది వజ్రమే, అది శ్రేష్టమే. ఆ దేవుని కావాలని కోరుకున్నామా? నీకేం కావాలి కోరుకుంటే, నాకు బిల్డింగ్ కావాలి, నాకు ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి కాదండి. ఇక ఎలీషా గారు ఎంత మంచి కోరుకుంటున్నారు. అయ్యా, ఏ దేవునైతే నువ్వు కలిగి ఉన్నావో, ఏ అభిషేకనైతే నువ్వు కలిగి ఉన్నావో, నాకు రెండంతలుగా కావాలయ్యా. ఆ దేవుడు నాకు రెండంతలుగా కావాలయ్యా. ఆ అభిషేకం నాకు రెండంతలుగా కావాలయ్యా. నువ్వు 7 అద్భుతాలు చేస్తే నేను 14 అద్భుతాలు చేయాలి. నువ్వు 7 అద్భుతాలు చేస్తే నేను 14 అద్భుతాలు చేయాలి. అటువంటి యొక్క సమర్పణ మనకుందా? ఆస్తులైనను అంతస్తులైన కోరుకోలేదు, కానీ తను నమ్ముకున్న తన దేవుడిని యేసయ్యను కోరుకున్నాడని. అందుకే దుప్పటి పైనుంచి కింద పడుతున్నప్పుడు ఆ దుప్పటి కంపు కొడుతుందా లేదా అని చూడలేదండి. నా సేవకుని యొక్క దుప్పటి, నా సేవకుడు ధరించిన దుప్పటి, అభిషేకంతో నింపబడిన దుప్పటి తన మీద వేసుకొనగానే అక్కడ అందరూ అంటున్నారండి, ఆ యొక్క శిష్యులందరూ చూసిన వారు అంటున్నారు, ఏలియా యొక్క ఆత్మ నీ మీద నిలిచి ఉన్నది. ఏలి యొక్క ఆత్మ నీ మీద నిలిచి ఉన్నది. ఏలి యొక్క ఆత్మ నీ మీద నిలిచి ఉన్నది. ఈరోజు అభిషేకం నింపబడితే, వాక్యంతో నింపబడితే, దేవునితో నింపబడితే, ఆయన ఆత్మతో నింపబడతావు. ఎందుకు దేవునికి సంధి వెళ్ళాలంటే ఆ అభిషేకాన్ని పొందుకొని వెళ్ళాలండి. ఎందుకు ఆత్మను పొందుకోవాలంటే నువ్వు సురక్షితంగా ఉండడానికి, నువ్వు కుటుంబం సురక్షితంగా ఉండడానికి, సాతాను యొక్క ఉచ్చులో పడకుండా, సాతాను యొక్క ఊపిలో జారిపోకుండా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి అభిషేకాన్ని కోరండి. అదే దేవుని యొక్క ప్రణాళిక అండి. ఇష్టమంటే ఈ 3 మన నుండి పారేసుకోవాలండి. నీకు ఇష్టమంటే మోకరించు. ప్రభువా, ఏదైతే నీకు కష్టం ఉందో ఆ కష్టం ఉండే సీనారు వస్తుంది నాకు వద్దయా. ఆ కష్టం ఉండే వస్తుంది నాకు వద్దయా. తీసేనాయన. అవిధేయత కూడిన పనులు నాకు వద్దయా. తీసేనాయన. దేవుని యొక్క సన్నిధిలో నిన్ను మనస్సును పెంచే కార్యం అంటే నాయన తీసేనాయన. ఈ 3 వదులుకుంటే ఈరోజు నా దేవుని యొక్క మాట చెప్తుంది, నేను నిన్ను అభిషేకంతో నింపబడిన దుప్పటితో నింపుతానయ్యా. అభిషేకం మీకు ముడిచబడుతుంది. ఆశీర్వాదం ఇంటి మీదకి వస్తాయి. దేవుని ఇంటి మీదకి వస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అభిషేకం వెంటాడుతున్నట్టుంది. ఈరోజు ఇష్టంతో అందరం మోకరించి ప్రార్థించవచ్చును. దయచేసి మోకరించేద్దామా? అందరూ మోకరించండి. అభిషేకమా, ఆత్మాభిషేకమా అన్న పాట పాడుకుందామని దయచేసి మోకరించదమ్మా. అందరూ సమర్పణతో, అంకిత భావంతో పాడాలని కోరుచున్నాం. దేవుని యొక్క సన్నిధిలో అందరూ మోకరించి యేసయ్యా